ముందుగా నాగిరెడ్డి గారు, గత 5 సంవత్సరాలుగా మీ గాజువాక నియోజకవర్గంలో మీరు ఎటువంటి అభివృద్ధి చేశారు? వై నాట్ 175 అని గర్వంగా చెప్తున్న మీరు ఏ భరోసాతో ఎన్నికల్లోకి వెళ్తున్నారు? గాజువాక నియోజకవర్గం ఏర్పాటు కానందుకు ప్రధాన కారణం విశాఖ స్టీల్ ప్లాంట్ గాజువాక నియోజకవర్గంలో ఉండడం, విపరీతంగా పాపులేషన్ పెరగనందుకు కూడా అదే కారణం. దానివల్ల ఇక్కడ నియోజకవర్గం ఏర్పడడం అనేది జరిగింది. ఇక గాజువాక నియోజకవర్గం అనేది ఇండస్ట్రియల్ ఏరియా ఒకటి వల్ల భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయో, కులాలు ఉన్నాయో, సబ్ కులాలు ఉన్నాయో అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అన్ని స్టేట్ల నుంచి కూడా వలస వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. స్థానికులు 30% ఉంటే వలస వచ్చిన వాళ్ళు 70% ఉన్నారు. ఇంతమంది ఇక్కడ మరి ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో వచ్చినటువంటి ప్రజానీకం ఇతర రాష్ట్రాల నుంచి, మండలాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చారు. ఇక్కడ మరి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కువ ఇండస్ట్రీస్ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి సంగతి తెలుసు. ముందైతే మా తాతల తండ్రి కానిచ్చి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రాంతం. ఎంటైర్ భూములన్నీ కూడా ఇండస్ట్రీల్లో పోయిన తర్వాత ఇండస్ట్రీస్ మీద ఆధారపడి జీవించవలసిన పరిస్థితులు వచ్చాయి. ఓకే, మరి గాజువాక నియోజకవర్గంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందంటే అది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది. 75 ఏళ్లు స్వతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి చాలామంది, చాలా పార్టీలు, చాలామంది రాజకీయ నాయకులు ఇక్కడ పదవులు అలంకరించినప్పటికీ మా హయాంలోనే అభివృద్ధి ఎక్కువగా జరిగింది. క్రానికల్ కేసులన్నీ కూడా మేమే పరిష్కారం చేసాం. అందులో ముఖ్యంగా గాజువాక హౌస్ కమిటీ మరి 25 ఏళ్ల సమస్య. అది ఏ ప్రభుత్వం కూడా పరిష్కార మార్గం చూడకపోతే ఆ విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కారం చేయాలి సార్ మీరు, ఇది వేల కుటుంబాల తాలూకా సమస్య అని చెప్పడం జరిగింది. అతను దీనికి కంగారుబడి గత ప్రభుత్వంలాగా మనం కూడా పట్టాలు ఇచ్చి ఉపయోగం లేకపోతే పనికిరాదు నాగిరెడ్డి అన్న, ఖచ్చితంగా ఫుల్ ప్లెడ్జ్డ్గా వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా పట్టాలు మనం ఇచ్చి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసే విధంగా ఏర్పాటు చేద్దామన్నారు. అనుకున్న మాట ప్రకారంగానే ఈవేళ హౌస్ కమిటీలో ఫుల్ ప్లెడ్జ్డ్గా పట్టాలు ఇవ్వడమే కాకుండా రిజిస్ట్రేషన్లు కూడా చేసి డాక్యుమెంట్ వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు ఈరోజు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, మార్టిగేజ్ చేసుకోవచ్చు, మరి ప్లాన్ అప్రూవల్ పెట్టుకోవచ్చు, కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఆ పరిస్థితులు అది 25 ఏళ్ల సమస్యని మేము పరిష్కారం చేశాం. ఇక రెండో సమస్య ఏపీఐసి భూములు 50 ఏళ్ల క్రితం ఎక్వైర్ చేశారు. ఆనాడు ఎకరా 800 రూపాయలకే తీసుకోవడం జరిగింది. మరి 50 ఏళ్ల క్రితం భూములు తీసుకున్నప్పుడు చాలా మంది ఆ గ్రామాల్లో ఆనుకొని భూములన్నీ కూడా ఎక్వైర్ చేసేస్తున్నారు. మరి మా ఫ్యూచర్ జనరేషన్కి స్థలం ఎక్కడా కూడా మేము కొనుక్కుందామన్నా ఉండదు, మాకు కొంత స్థలం విడిచిపెట్టాలని 4 గ్రామాల తాలూకా ప్రజలు, కాపు తొంగలాము, రెడ్డి తొంగలాము, అలాగే పకీర్ తకియా, వీళ్ళు మన వడ్లపూడి కాపులు, వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తే ఆయా గ్రామాల్లో ఆనుకొని 5 ఎకరాల నుంచి 10 ఎకరాల దాకా భూమిని అనేది విడిచిపెట్టడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకి పట్టాలు ఇవ్వడం గురించి. రైట్, తరతరాలుగా ఉన్న సమస్యలకి పరిష్కారం చూపించామంటూ ఉన్నారు. రైట్, సమస్యలకి, ప్రాంత సమస్యలకి సంబంధించి కూడా మనం ప్రస్తావిద్దాం కార్యక్రమంలో. కానీ 2019లో అంతకు ముందు బలంగా ఉన్న టీడీపీని కాదని, పవన్ కళ్యాణ్ని కాదని, తిప్పల నాగిరెడ్డి అనే వ్యక్తిని 18,000 ఓట్ల మెజారిటీతో ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపించినప్పుడు వారి నమ్మకాన్ని మీరు నిలబెట్టుకున్నారా? మీ మార్క్ అభివృద్ధి ఏమన్నా ఈ నియోజకవర్గంలో చూపించగలిగారా? మరి నేను చూపించిన మార్గం నేను చెప్తున్నదే, నేను నా తాలూకా గొప్పతనంగానే నేను చెప్తున్నాను, ఈ పార్టీ గొప్పతనంగానే చెప్తున్నా. ఎంచేతంటే క్రానికల్ సమస్యలు ఎవరు పరిష్కారం లేని 50 ఏళ్ల సమస్యని ఇవాళ 25 ఏళ్ల సమస్యని, 40 ఏళ్ల సమస్యలు మేము పరిష్కారం చేశామంటే అది మా ప్రభుత్వం గొప్పతనం, నా గొప్పతనం అనేది డంకాపదంగా నేను చెప్పగలను.
దీన్ని ఎవరు కూడా నో అన్నందుకు కూడా అవకాశం లేదు. ఇంచేతంటే ఈవేళ 50 ఏళ్ళ దాటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకి ఇవాళ పట్టాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఫార్మసిటీ కాలనీలో 16 సంవత్సరాలు మ్యారేడ్ మేజర్ సమస్యని వాళ్ళు ఆనాడు పట్టాలు ఇవ్వకుండా ఉంటే అది పరిష్కారం చేసి ఇచ్చాం. అలాగే 40 ఏళ్ల క్రితం భూమిని ఎక్వైర్ చేసి రీహాబిటేషన్ చేయకపోతే కర్ణవానిపాలెం ఆ గ్రామాన్ని రీహాబిటేషన్ చేసి వాళ్ళు కోరుకున్న దగ్గర ఇచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసాం. ఇలా క్రానిక్ కేసులతో సమస్యతో పాటు డెవలప్మెంట్ కూడా బ్రహ్మాండంగా మా హయాంలో జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్యల్ని పరిష్కరించేశారు. కొత్తగా మీ మార్క్ అభివృద్ధిని నియోజకవర్గంలో ప్రవేశపెట్టారు. మరి ఇన్ని పనులు చేసిన నాగిరెడ్డిని ఎందుకు ఈసారి విస్మరించారు? కమ్యూనిటీ ఈక్వేషన్స్ ఇందులో పెద్ద మీరే చెప్పారు. యాదవులు ఎంతమంది ఉన్నారు, కాపులు ఎంతమంది ఉన్నారు అని మీరు చెప్పారు, రెడ్లు ఎంతమంది ఉన్నారో చెప్పారు. మరి దానికి మీరు చెప్పిన దానికి మీకే సమాధానం. కమ్యూనిటీ ఈక్వేషన్స్ మీదే నాకు టికెట్ రాలేదు. ఇంకో రకం ఇలాగ ఏలెత్తి చూపించినందుకు కూడా ఏ పార్టీకి లేదు, ఎవరికి అర్హత లేదు. అంటే మీరు చేసిన పని కంటే కూడా ఇక్కడ సామాజిక సమీకరణాలే కేవలం ఓన్లీ ద రీజన్, అదొక్కటే రీజన్. నాగిరెడ్డి గారు అంటే 2019లో లేని సామాజిక సమీకరణాలు 2024 వచ్చేప్పటికి వచ్చేసాయా? అంటే 2024లో ట్రయాంగిల్ ఫైట్ మీరు అది కూడా పరిగణలో తీసుకోవాలి. ట్రయాంగిల్ ఫైట్ ఇప్పుడు 3 పార్టీలు కలియక ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ మీద దాడి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ముందు అతను బ్రతుకుంటే చెట్టుంటే కొమ్మలు ఎన్నైనా వస్తుంటాయి పోతుంటాయి. పార్టీ నాయకుడు అనేవాడు ముందు అతను సీఎంగా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. ఇక్కడ ఒక సీటు గురించి అతను పరిగణలోకి తీసుకోకుండా ఈ రాష్ట్రం అధికారంలో రావాలంటే కమ్యూనిటీ క్వశ్చన్స్ మీదే ఇవాళ ప్రజలు కూడా ఓట్లు వేస్తున్నారు. అన్ని కులాలు అన్ని క్యాస్టులు కూడా కమ్యూనిటీ మీద బేస్ అయ్యే టికెట్లు ఇస్తున్నాయి. నాగిరెడ్డి గారు, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలన్నా సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలి. అంటే మరి ఈ వైసీపీ ప్రభుత్వం ఓన్లీ సంక్షేమాన్ని నమ్ముకుందా, లేదంటే అభివృద్ధి కూడా చేశామనే నమ్మకం ఉందంటారా మీకు? సంక్షేమం ఉంది, అభివృద్ధి ఉంది. ఇంచేతంటే మీరు చూడండి, సంక్షేమం అనేది ముందు సామాన్యుడు. ఈవేళ కరోనా కష్టకాలంలో 2 ఏళ్లు మనమే చెప్పాం, ఇంట్లో నుంచి బయటకు రావద్దు, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, శానిటైజర్ వాడండి చెప్పడం చాలా తేలిక. వాళ్ళకి లైవ్లీహుడ్ ఎలా గడుస్తుందని ఆలోచించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. ఇంచేతంటే మనిషి బ్రతికితే కదా, తర్వాత మనిషి బ్రతుకుంటే తర్వాత అభివృద్ధులు ఇవన్నీ. అంచేత ఖచ్చితంగా ఈ కరోనా కష్టకాలంలో కరోనా కన్నా ఆకలి సావులు ఎక్కువ వచ్చి ఉండేవి ఈ సంక్షేమ పథకాలు కానీ కంటిన్యూ చేయకపోతే. కంటిన్యూ సంక్షేమ పథకాల వల్ల మరణాలు అనేది ఎక్కడ లేకుండా ఈ కరోనా కష్టకాలంలో ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా నిరాటంకంగా అమలు చేసినటువంటి నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం. నాగిరెడ్డి గారు మళ్ళీ